అదరహ 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 నీ అందం చూస్తే అదరహ నా మురిపెం చూస్తే ముదరహ నా వయసు నీ సొగసు నా వయసు నీ సొగసు కలుసుకుంటే ఇన్నాళ్ళ నుంచి నీ చలాకితనాన్ని చూసి పడిపోయాను రాజా. ఏది ఒక్కసారి ఆ గన్నుతో గురి చూసి కొట్టు. నా యాల్ది ఇప్పటిదాకా కత్తి వాటం చూసా జానకి. నేను తుపాకీ వాటం మొదలెడితే నాకన్నా ఎవడు గొప్పగా వాడలేడు జానకి. గురి చూసి కొట్టు రాజా. తుపాకీని కూడా కత్తిలా వాడేవని ఎవరిని చూసావా? లేదు రాజా. చూడు జానకి. చూసావా నా యాల్ది పాతాళ లోకం నుంచి ఆకాశ లోకానికి ఎలా వెళ్ళిపోయిందో. రాజా 5 సంవత్సరాల నుంచి నిధి 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 అంటున్నావు. ఏదా నిధి? ఎప్పుడు దొరుకుతుంది మనకి? దొరుకుతుంది జానకి. నా యాల్ది మా బాబు పోతూ పోతూ ఒక మ్యాప్ ఇచ్చేళ్ళాడు. ఈ మ్యాప్ తో ఖచ్చితంగా ఆ నిధిని పట్టుకుంటాను. ఇప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ నిధి ఎప్పుడు దొరుకుతుందో నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? జానకి ఇలాంటి నిధులు ఆనవాళ్ళు కనిపెట్టే ఒక మునగాడు ఉన్నాడు. వాడిని వాళ్ళు ఉరి తీయబోతున్నారు. మనం కాపాడుతాం దా. గోపి అనే ఇతడు ప్రభుత్వం దోపిడీ చేసినందుకు ఇతనికి మరణశిక్షణ విధించడం జరుగుతున్నది. ఎవడు కాపాడాడు తెలియకుండా ఆ పాటలేంటి భయ్యా? ఎవరు నువ్వు? నా పేరు రాజు. రాజు అంటే ఏ దేశానికి? ఇలాంటి ఎదో పంచి లేడి వల్ల కదా ఎపిసోడ్ గ్యాప్ ఇచ్చారు. ఈ మ్యాప్ ద్వారా వెళ్తే నిధి దొరుకుతుందా? ఈ మ్యాప్ నీ దగ్గర ఉంది. ఇంకొక ముక్క ఎవరి దగ్గర ఉందో తెలుసా? ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. నా యాల్ది నిధి మొత్తం 50% పంచుకుందాం. ఏమైంది? ఏమైంది చెప్పు తగలడు. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నా యాల్ది ఆ నిధి దొరుకుతుందా? దొరుకుతా? దొరుకుతుంది, కానీ ఇంకొక ముక్క మిస్ అయిపోయింది. ఇంకొక ముక్క మిస్ అయిందా? ఆ ముక్క ఎవరి దగ్గర ఉంటుంది? పగడాల పాపారావు దగ్గర. ఆడెవరా? వాడు గజ దొంగ. వాడి దగ్గరికి వెళ్దాం పద. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? 2050 మైలు దూరం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి దాదాపు 2 లక్షల వరహాలు ఖర్చు అవుతుంది. ఏదో అమీర్పేట నుంచి పంజా కొట్టినంత ఈజీగా చెప్పావు కదరా. ఆ 2000 వరహాలు నేను ఇస్తాను. పద వాడి దగ్గరికి వెళ్దాం. రేయ్ పగడాల పాపారావు. పాపారావు ఎందుకు కాల్చుకుంటున్నారా? గుళ్ళు ఎక్కువైనా కాబట్టి కాల్చుకుంటున్నాను. ఇంతకీ ఆ పగడాల పాపారావు నువ్వే కదా? రేడే బ్రదర్. మేము నిధి కోసం వెళ్తున్నాం. టైం లేదు, మ్యాప్ ఇచ్చేయి. మ్యాప్ నేను ఇస్తారు కానీ కరెక్ట్ గా నిధి దగ్గరికి నన్ను చేరుస్తారని గ్యారెంటీ. నేనున్నాను. ఆ నిజి దగ్గరికి చేర్చే ఏకైక మగానే నేనే. ఎందుకంటే నేను చెప్తే సునామీ ఆగిపోతుంది. సునామీ అంటేనే దరిద్రం. దాన్ని ఎవడైనా ఆపుతాడా? నేను వస్తే బుల్లెట్ పారిపోతుంది. నా యాల్ది 2018లో దరిద్రం డైలాగ్. మ్యాప్ ఇస్తారు కానీ నాకేంటి దీంట్లో? ఇందులో నీకు కూడా వాటి ఉంటుంది. ఇదిగో 2 మ్యాప్లు. టైం లేదు. ఏమైంది భయ్యా? అర్జెంట్ అంట. ఫంక్షన్ హాల్లో సీలింగ్ ఫ్యాన్ తిరిగినట్లుగా అలా తిరుగుతా పెట్టి చెప్పు. ఇంకొక ముక్క మిస్ అయింది. ఇంకొక ముక్క మిస్ అయిందా? అది ఎవరి దగ్గర ఉంటుంది? మండపేట మస్తాన్ దగ్గర. వీళ్ళందరూ నీకు వేలు విడిచిన మేనమామలు ఎట్రా?
ఖచ్చితంగా దొరుకుతుందా? తప్పకుండా దొరుకుతుంది. కానీ వెళ్ళాలంటే 5000 మైళ్ళు దూరం వెళ్ళాలి. 5000 మైళ్ళంటే అంత దూరం నేను నడవలేదు. నా బుక్క నాకు ఇచ్చే. నేను చెప్పినట్టు ఏంటి? ఆ నిధి మొత్తం మనకు అవుతుంది. కరెక్ట్ గా నువ్వు కరెక్ట్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తావని గ్యారెంటీ వద్దు, నా గురించి మీకు మళ్ళీ తెలియదు. వద్దు. ఏయ్, ఏయ్, నేను వస్తే నేను సునామీ వస్తే ఆగిపోతుంది. సునామీ బుల్లెట్ పారిపోతుంది. పారిపోతుంది. ఆ 4 ముక్క కోసం బయలుదేరుతాం, పదండి. గుర్రాలు తీసుకోండి. నేను బాగా అలసిపోయాను, నాకు రెస్ట్ కావాలి. గుర్రం మీద నువ్వెక్కావా, నీ మీద గుర్రం ఎక్కింది అలిసిపోవడానికి? నిధి కావాలా వద్దా? నిధి కోసమే కదా నానా సంకులు నాకుతున్నా. అందుకే నేను చెప్పినట్టు విను. నేను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాను. సరే తగలడు. అయిపోయిందా సేద తీరడం? సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది. వచ్చిందా? వచ్చింది. ఆపు. మండపేట మస్తాన్. ఇంతకు ఎవరు మీరు? ఆడికంటే బొచ్చు పెరిగి బుర్ర పెరగలేదు కాల్చాడు, నువ్వెందుకు కాల్చుతున్నావే? దాడికి ప్రతి దాడి. మర్యాదగా మ్యాప్ ఇస్తే వెళ్ళిపోతాం. మా నాన్నగారు మ్యాప్ నాకు ఇచ్చిన సంగతి మీకెలా తెలుసు? చూడమ్మాయి, ఆ మ్యాప్ లో నీకు కూడా వాటా ఇస్తాం. ఇవ్వు. చూడు. ఒక్క నిమిషం. రే, మీరు అక్కడికి వెళ్ళండి. నువ్వు అటెళ్ళు. నువ్వు ఇటెళ్ళు. రే, ఇంట్లో ఇలేరని పెట్టుకొని ఊరి చివర ఊరిమని ఎత్తుకున్నట్టుంది. ఏమైంది? ఏమైంది? రే, అలా తిరుగుతావేంటి? ఏమైంది చెప్పు. చెప్పు. నిధి దొరికింది. ఎక్కడ? రండి, ఇదిగో ఉన్నది. నాకు తెలుసురా 4 ముక్కలు తీసుకుని మీరందరూ ఇక్కడికే వస్తారని. ఇందాక నుంచి దీపావళి సామాన్లు వాడాడు కదరా, అవసరమైన టైంలో తుపాకీలు తీరేంటి నాన్న? ఏమైంది? ఏమైంది? గన్నులో బుల్లెట్లు అయిపోయి. మర్యాదగా మీ తుపాకుల కింద పడేయండి రా. ఎవరు కంగారు పడకండి, నిధిని సమానంగా హలో పంచుకోండి. బ్రదర్, బుక్క రేడిచ్చారు కాబట్టి బుద్ధుడు ఎదిరి మిస్టర్, ఇంత కష్టపడి తీసుకొచ్చాను, నిధి నాకు దక్కాల్సింది. రే, నీ దగ్గర మొక్కల కోసం బొక్కలు అడిగడ తిరిగా కదరా. ఫస్ట్ నేను తీసుకుంటాను, ఆ తర్వాత మీ అందరికి పంచుతాను. దీనికోసం 2500 మైళ్ళు తిప్పించావా? నా యాల్ది ఒళ్ళంతా కంపు కొట్టి చచ్చిపోతున్నాం. సరే రే, ఇంటికి వెళ్ళిపోదాం. మ్యాప్స్ ఎక్కడున్నాయి? ఇంటికి వెళ్ళే దారి మర్చిపోయావా? ఇంటికి వెళ్ళే దారి ముఖ్యం, మిస్ అయిపోయింది. నమస్తే మేడం. డబ్బులుంటే రేంజ్ రోవర్ కారు కొనొచ్చు, కానీ క్రేజ్ మాత్రం అంత ఈజీగా రాదు. ఆ క్రేజ్ నా దగ్గర పుష్కలంగా ఉంది. అవునా? పెళ్లి చూపులకు వెళ్తున్నాను, బ్లెస్సింగ్ మీ. వీరప్ప, వీరప్ప బిలు. నేనేరా వీరప్ప. నీ కూతురు పెళ్లి చేసుకుంటా. నాయనా, అల్లుడు ఎట్టా ఉన్నాడు? అల్లుడు బాగున్నాడు, తాలిపట్టు కట్టిరా. ఏమనాయనా? ఓయా బసవని వేసేసేయాలి. ఆ డిస్టర్బెన్స్ నాకు అర్థం కాదు. బాగా డిస్టర్బెన్స్ చేస్తా. బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. మామయ్య, నేనేదో మాట వరుసగా డిస్టర్బ్ చేస్తున్నాను. మా అల్లుడికి మర్యాదలు తగ్గకూడదు. నాయనా, పోయినా కూడా నీలో పౌరుషం తగ్గలేదు నాయనా. మనుషులు చంపుతారేంట్రా? మీ వంశం రా. కోసం ప్రాణాలు ఇస్తాం. వద్దు, కూర్చోలుడు. నేను వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను. అల్లుడు, అబ్బా, నేను వెళ్ళిపోతాను. కూర్చో. రే సీను, ఎవడేసినాడు రా ఇది? మరి ఎందుకు తీయలేదురా? ఆడి గొడ్డలతో ఆడతల నరకాలని చెప్పి నా వెనకే ఉంచుకున్నాను. ఒరేయ్, అది కిరీటం మారా వెనక పెట్టుకుని పెట్టరా రే. అబ్బారే, తీసేరా. ఎట్టా ఉన్నాడు రా? సందుల్లో అడవి పందిలా ఉన్నాడు. ఎవడన్నాయుడు? మనకు కాబోయే అల్లుడు రా. ఈడి ముఖం చూస్తే కరోనా వైరస్ కూడా రక్తం కక్కుని చచ్చిపోద్దన్నా.
ఏందిరా లోపల లొల్లవుతా ఉంది? చూడకూడని చూసిండ్రన్నా. ఎవరిని చూశారు? మన అమ్మాయి గారిని చూసిండన్నా. స్నానం చేసినప్పుడు చూసిండారా? అమ్మాయి గారు పూజ చేస్తున్న సమయంలో చూసారన్నా. పిలిపించిన వాళ్ళిద్దరిని. నీకు ఎంత ధైర్యం ఉంటే మా అమ్మాయి పూజ చేసుకున్నప్పుడు చూస్తారా? నా అల్లుడి దగ్గర పరువు పోయింది, నా పరువు కాపాడండి రా. అయ్యా నరికేసుకున్నావయ్యా. చెప్పినాను కదరా, పరువు కోసం నేను ఏదైనా కోసుకుంటా. నా కూర్చో. సూర్యగాడు ఎక్కడున్నాడు? ఎనకున్నాడన్నా. ఆడేం చేసిండ్రా? పెళ్లి చేసుకున్నాడన్నా. మనకి చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడా? అవునన్నా. పిలిపిరాన్ని. సూరిగా. అత్యవసరం ఉంటేనే పిలుస్తావు నన్ను. ఎవరిని ఏం చేయాలి, ఎవరిని పడవాలి, ఎవరిని కిడ్నాప్ చేయాలి చెప్పన్నా. నా కూతురు కన్నా ముందు పెళ్లి చేసుకుంటావా? నా కూతురు కన్నా ముందు పిల్లలు కానీ నా పరువు తీయాలనుకున్నావురా? అల్లుడి ముందు నా పరువు పోయిందిరా. మామయ్య వాడు పెళ్లి చేసుకుంటా కదా, మీకు తెలియకుండా ఏమైంది? శోభనానికి వెళ్తావారా? ఒక్క 5 నిమిషాలు. నా పరువు కాపాడాలా? లోపలికి వెళ్ళి ఏం చేసినావురా? మామయ్య నాకు ఈ పెళ్లి వద్దు, ఈ తర్వాత వస్తుంది మామయ్య ప్లీజ్. రే మామయ్య వెళ్ళిపోతాను. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను మామయ్య. పెళ్లి చేసుకుంటావు కదా? చేసుకుంటాను మామయ్య. రాములు సోములు ఇలా అమ్మాయిని తీసుకురండి రా. మామయ్య ఒక విషయం చెప్పాలి, నేను మా అమ్మగారికి కిడ్నీ ఆపరేషన్ ఉంది. ఒక 3-4 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటాను. కిడ్నీ కోసం అమ్మాయి పెళ్లి ఆగిపోతుందిరా. తీరా బయటికి. కిడ్నీలా ఇడ్లీలాగున్నారే. ఏంట్రా అది? ఇదేందిరా డగ్ డగ్ అని కొట్టుకుంటా ఉండదు? గుండెకాయ వచ్చిందయ్యా. గుండెకాయ నడుములో ఉంటుందా? వీడికి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటంటే. మనకి కిడ్నీ కావాలరా. సరిపోతా అయ్యా. ఇంకోటి ఎవరా? ఇదిగో అల్లుడు 2 కిడ్నీలు తీసుకో. అమ్మకి ఏది సూట్ అవుతుంది అది వాడుకో, లేకపోతే 20 కిడ్నీలు ఉన్నాయి, నీది సూట్ అవుతుంది. త్వరగా పెళ్లి చేసి వెళ్ళిపోతాను మామయ్య. రేయ్ అమ్మాయిని తీసుకురండి రా. కూర్చోలుడు. కూర్చున్నా. ఆ బంగారం ఉంగరం తీసుకొచ్చేయండి రా. అల్లుడు అమ్మాయి ఆడుకుంటారు. అయ్యా ఆ. ఉంగరం లేదయ్యా. మరి ఇప్పుడు దేంతో ఆడుకుంటారు రా? ఒక్క నిమిషం అయ్యా. కనుకుంటే ఏంట్రా అంతుంది? ఈ గుడ్డు ఎవరు తీస్తే వాళ్ళే గెలిచినట్టు. అల్లుడు ఇంకా ఆలోచన చేయకుండా తాలిగట్టు. ఈ గుడ్డుతో పని అయిపోయినదా అయ్యా? అయిపోయిందిరా. ఓర్ని పర్ఫార్మెన్స్. ఎలా కట్టాలని తాలే? ఏమైనా అల్లుడు? జడ అర్థం వస్తుంది. చూసినావే, నీ జడ కోసం పెళ్లి ఆగిపోరాదే, నా పరువు పోయిందేడా. నాయనా నేను నీ బిడ్డని, నాలో ప్రవహించేది నీ రక్తం నాయనా. మన పరువు మాత్రం పోనీను. రే సూరి, నా బిడ్డ అనిపించినావు. చెప్పండి, మీ పెళ్లికి ఈ తల కూడా అడ్డా? ఈ తాళి కట్టిస్తారు మామయ్య. మీరు వెళ్ళిపోతావు మామయ్య, నీకు పుణ్యం ఉంటుంది. బయలుదేరాడు. అల్లుడు ఉగాది పండుగ వస్తుంది, అమ్మాయిని తీసుకొని రా. నేను రాను. అల్లుడు అమ్మాయి జుట్టు పోయింది, డాక్టర్లు చూపించి మంచి ఆయిల్ రాయిపిస్తా, జుట్టు పెరుగుద్ది. జుట్టు లేకపోయినా జుట్టుని సంసారం చేస్తాడు. అల్లుడు జుట్టు లేకపోతే అందరూ నవ్వుతారు అల్లుడు. నవ్వని ఆయన జుట్టు అవసరం లేదు, దీని మనసు ఉంటే చాలు. దాని సంసారం చేద్దాం, జన్మలో మీ ఇంటికి రాను. చూసారా, అమ్మాయికి జుట్టు లేదు, పెళ్లి అవదు అనుకున్నావు, ఎట్లా పెళ్లి చేసి పంపించినావా? గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు పబ్లిక్ టీవీలో మన దేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ప్రముఖ లీడర్ ని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. లెట్స్ వెల్కమ్ అవర్ లీడర్.
నమస్తే సార్. నమస్తే. నేను ఇంతవరకు ఏ టీవీ ఛానల్ కు వెళ్ళలేదు. ఫస్ట్ టైం నీ టీవీ ఛానల్ కు వచ్చాను కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్వశ్చన్స్ అడుగు. ఓకే సార్. ఈ ఫస్ట్ ప్రశ్న, ప్రజలకు ఎంతో సేవ చేస్తారని చెప్పి పబ్లిక్ లోకి వచ్చారు. ప్రజలకు మీరు దూరంగా ఉంటున్నారని ఎవరు చెప్పారయ్యా నేను ప్రజలకు దూరంగా ఉన్నాను? ఒక్కరిని తీసుకున్నా. రోజు డ్రెస్ మార్చినంత ఈజీగా మీరు పార్టీ జెండాలు మారుస్తున్నారు, పార్టీ బట్టలు మారుస్తున్నారు. ఉదయం ఒక పార్టీలో ఉంటే సాయంత్రం మరో పార్టీలోకి వెళ్తున్నారు. పిచ్చి పిచ్చిగా నోటుకొచ్చినట్టు మాట్లాడు. ఈ పార్టీకి కాకపోతే ఆ పార్టీకి వెళ్తాను, ఆ పార్టీకి కాకపోతే ఈ పార్టీకి వెళ్తాను. అంతెందుకయ్యా మీరే నన్ను స్వయంగా మీ టీవీ ఛానల్ కి పిలిచారు. ఎందుకంటే నాకు డిమాండ్ ఉంది. సార్, ప్రజలందరూ ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న, మీకు 2 భార్యలు ఉన్నారంట నిజమేనా? సార్, లక్షల మంది టీవీ చూస్తున్నారు, వాళ్ళకేం సమాధానం చెప్తారు? చిన్న పిల్లల్లా మాట్లాడు. ఎవరు చెప్పారయ్యా నాకు 2 పిల్లలు ఉన్నారు? నువ్వు చూసావా? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? సార్, నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి. ఇదిగో చూడండి, మీ పెద్ద భార్యతో మీరు కారులో వెళ్తున్నప్పుడు ఫోటో, ఇది మీ చిన్న భార్యతో మీరు షాపింగ్ మాల్ లో తీసుకున్న ఫోటో, ఇద్దరిని కలిసి నిన్న సెకండ్ షో సినిమాకి ఖైదీ నెంబర్ 150 చూస్తున్నప్పుడు తీసిన ఫోటో. నా పర్సనల్ విషయాల్లో నువ్వెందుకు వేలు పెట్టావు? నీ బెడ్రూమ్ లోకి నేను సీసీ కెమెరాలు పట్టుకొని వచ్చి చూపిస్తే నీకు ఎలా ఉంటుంది? చేతిలో మైక్ ఉందని మాట్లాడు. బాగోదు చెప్తున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? సార్, ప్రజల్ని సుఖపెడతాను, ప్రజల కష్టాల్ని తీరుస్తానని చెప్పిన మీరు పెళ్లి కాక ఎంతో మంది ఏడుస్తుంటే మీరు 2 భార్యలు చేసుకున్నారు. అది నిజమా కాదా? ప్రజల సాక్షిగా చెప్పండి. అది నిజమయ్యా, నిజం నిజం. అంటే మీరు 2 భార్యలతో సుఖపడుతూ ఉంటే ప్రజలు కష్టపడాలి. ఎవరు చెప్పారయ్యా నేను సుఖపడుతున్నాను? నేను నరకం చూస్తున్నాను. మీరు మీ తప్పుడు కప్పిపుచ్చుకోవాలని చూడదు. మీరు చేసింది 100కి 100 పాలు తప్పు. మీరు 2 పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి. ఒక్కరోజు, కేవలం ఒక్క రోజు నా పిల్లలకి ముగ్గుల్లా ఉంటావా? దీన్ని సమాజం యాక్సెప్ట్ చేయదు సార్. సమాజం గురించి నాకొద్దు. నేను పెడతాను సంతకం. ఒక్క రోజు 24 గంటలు నా పిల్లానికి ముగ్గుల్లా మాట పడిపోయేది కదా. పిల్లల మాట వినగానే అక్షరాలు తప్పిపోయాయి కదా మిస్టర్ భాస్కర్ రావు. ఓకే సార్, ఓకే సార్. టీవీ చూస్తున్న లక్షల మంది జనాల సాక్షిగా వాళ్ళ కోరిక కోసం మీ 2 పిల్లలకి మోడిగా నేను ఒప్పుకుంటాను. Congratulations. Your countdown starts now. మీరు కాపురాలు చేస్తున్నారా, WWF చేస్తున్నారే? అమ్మా, చాలా బాగున్నాడు. ఈ రోజు ఒక్కరోజు వీడు మీకు మొగుడు. సార్, నాదో చిన్న డౌట్ సార్. ఏంటి? దీన్ని చేసుకోవడం అంటే పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకున్నారు. టేస్ట్ లేదు, కనీసం 2వ దాన్ని మంచిదాన్ని చేసుకోరు కదా సార్. ఏదోలో హైవేలో ఆటో గుద్దేసి పంచరే పచ్చడైనట్టుంది. దీన్ని ఎలా చేసుకున్నారు సార్? అది నా ఇష్టమయ్యా. నువ్వెవరయ్యా? ఇవాళ ఒక్కరోజు నువ్వు నా పిల్లలకు మొగుడు. ఎంజాయ్ చేస్తానన్నావు కదా, ఇప్పుడు చేయాలి. ఎంజాయ్. టిఫిన్ చేసినావా? ఉండి ఇప్పుడే డ్యూటీ ఎక్కా. ఒక్క నిమిషం, టిఫిన్ తీసుకొస్తా. ఫస్ట్ టిఫిన్ చేయి. సార్, అదృష్టవంతులు సార్. ఇంటికి రాగానే టిఫిన్ పెడుతున్నారు చూసావా? ఇది సార్ 2 పిల్లలు చేసుకుంటే సుఖపడ్డం. తెలుస్తుంది తెలుస్తుంది. హలో వన్ హస్బెండ్, ఏం చేస్తున్నావు? ఇడ్లీ తింటున్నా. ఆడ ఇడ్లీ తింటే నా పూరి ఎవరు తింటారు? ఇడ్లీ తిన్నాక నీ పూరి తింటా. అదేదో పూరి తిన్నాక ఇడ్లీ తినొచ్చు కదా. ఒక రోజు మొగుడు, ఫస్ట్ నా ఇడ్లీ తిను, మెత్త ఉండ్రి. దాని పూరి గట్టిగా ఉంటది. ఇడ్లీ సార్, ఇంతకీ ముందు ఏం తింటారు సార్? సరే గాని చేపలు తెచ్చినా, దీన్ని మొత్తం నీట్ గా కడిగి తీసుకురా, వంట చేసి పెడతా. హలో, ఏం చేస్తున్నావు? చేపలు కోస్తున్నాను. ఆడ చేపలు కోస్తే టమాటాలు ఎవరికి వస్తారంట?
సార్ టిఫిన్ తిన్నాక ఆఫీస్కి వెళ్ళాలి కానీ కాయగూరలు కోయడం చేపలు కోయడం ఏంటి సార్? పిల్లలు ఉన్నాడు ఎప్పుడన్నా ఉద్యోగానికి వెళ్తాడా? ఇప్పుడు మాట్లాడి చాలు. చేపలు చేపలు తొందరగా. హస్బెండ్ టమాటా కోయలేదనుకో అదే రాయి మీద నిన్ను రుద్దుతా. ఎవడు మాట వినాలి? ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి. ఇప్పుడు చేపల కూర చెయ్యవా? చేస్తాను. ఫస్ట్ భార్య నేను. ఎవడు ఫస్ట్ భార్య? ఆడు చేసుకున్నాడు. ఆడిని అడగండి, నన్ను అంటారే. వాడు చేసుకుని యారు ఈ రోజు ఒక్కరోజు మొగుడు నువ్వు. అవును గాని నా మొగుడు నేను బుజ్జి అంటాడు, నా మొగుడు నన్ను బంగారమో అంటాడు. నల్ల బంగారం తెల్ల బంగారమా? కాకి బంగారం. కాకి కన్నామనుకో ఏంటి? ఏంటి? కాకిని కాకి అనకపోతే కొంగ అంటారంటే? చేపలు కొయ్యమంటే టమాటాలు కోయమంటే ఒక పని చేయరా దాని కొయ్యి. బుద్ధుందా? ముగ్గురికి ఇదే రెస్పెక్ట్. చేస్తున్నాను అన్నావు కదా, ఇప్పుడు చేయరా ఎంజాయ్. చేపల తర్వాత వద్దు, టమాటా తర్వాత కానీ చాలా చిరంజీవి గారి సినిమా చూడక సినిమా తీసుకోపో. నన్ను కూడా సినిమా తీసుకెళ్ళు. పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసి చాలా లేదు. ముందు దాని సినిమా తీసుకెళ్ళొచ్చి సెకండ్ షో నీతో వెళ్తా. అంటే నేను భార్యని కాదా? పెద్ద పిల్లం కదా. ముద్దుల పల్లాది ఇక్కడ. చెప్పేది ఇటు చూడు. ఇద్దరిని తీసుకెళ్తా తగలడండి. దగ్గరికి రా. ఏ సినిమా పోతున్నవే? పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్తున్నా. అవునా? నేను కూడా చిరంజీవి గారి సినిమాకి వెళ్తా. ఫస్ట్ నేను కూర్చుంటా. ఎక్కడికే నువ్వు కూర్చున్నది? ఎలా చేస్తావు ముందుకి? ఇలా వెళ్దాం. కోతి కొండ మీద కూర్చోడు కూర్చున్నావంటే ఖరీదానా? ఖరీదానా? బక్కిదానా? దేవుళ్ళు వచ్చి బతికిచ్చారా లేకపోతే సినిమా చూపించారు నాకు? చూడండి సార్, అన్ని రంగుల చీరలు తెచ్చాను సార్. చూసావా? ఈ చీర నీ ఒంటికి సరిపోద్ది. బాలేదు, నాకు నచ్చలేదు. ఈ కలర్ నీకు బాగా సూట్ అవుద్ది. అస్సలు నచ్చలేదు. ఇది చాలా బాగుంటది బాబు. ఇది నాకు నచ్చింది. ఇది నాకు నచ్చింది. ఆగండి వదులుతు. దానికి నచ్చిందంటే ఇచ్చేవచ్చుగా. మూసుకొని నాకు ఈ చీర కావాలి. ఫస్ట్ నాకు నచ్చింది, నేను తీసుకుంటా. పోనీ చీర దానికి నచ్చింది ఇచ్చేవచ్చుగా. నాకు చీర అంటే అది పడేసిన చీర నాకు కావాలా? చీరలు పాడే సీర టైం ఏంటా? టైం అయింది వెళ్ళు. ఇది చూడు, జబర్దస్త్ వస్తుంది. ఇది చూడు ఎట్లా జబర్దస్త్. ఏమనుకుంటున్నారే? భగవంతుడు కళ్ళు రెండే ఇచ్చాడు, చూపు ఒకటే ఇచ్చాడు. ఒక చూపుతో ఒక టీవీ చూడగలం, రెండు టీవీ ఎలా చూడగలం? నేను పెద్ద భార్యని, నేను చెప్పినట్టు వినాలి. చిన్న భార్యని నా మాట వినాలి. ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ చెయ్యి. ఇగో ఒకరోజు మొగుడా టైం అయింది, లోపలికి రా. వన్ డే హస్బెండ్. వస్తా, మీరు వెళ్ళండి, ఫస్ట్ లోపలికి వెళ్ళండి. ఏంటి సార్ ఇది? దిస్ ఈజ్ రొమాన్స్ టైం. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి అరే చెక్కిలి. హలో, అక్కడ కదా వర్షాలు పడేది, నా ఇంట్లో కూడా వర్షం పడుతుంది రా. ఒక్క నిమిషం అక్కడ వర్షం చూసి వస్తా. తొందరరా. లేదాధరమే సుమధురమే అడిగినదే అనుభవమే పూల గుమగుమే మధువనమై తాకే తడిలోన వింత సమరమే నరనరమే జరిపినదే. మస్తాను. హలో, ఇక్కడికి రారా. ఆగండి, లోపలికి వెళ్ళి తలుపేసుకో. మీకు కాలు పట్టుకుంటా. ఆ డాక్యుమెంట్లు చింపాను సార్, నేను ఓడిపోయాను సార్. అదే టీవీ ఛానల్లో మళ్ళీ చెప్తాను సార్. పుట్టినరోజు జేజేలో చిట్టి పాపాయి పుట్టినరోజు జేజేలో చిట్టి పాపాయి. కేక్ పోయి నాయనా. ఏమైంది నాయనా? రంగా కోపిస్తేనే కోస్తా. రంగయ్య, అమ్మగారు, బాబు చేత కేక్ కోయించు. బాబు గారి చేత నేను కేక్ కోయించటం ఏంటి అమ్మగారు? రంగయ్య, నేను చెప్తున్నాను కాదు, వచ్చి కేక్ కోయించు. ఒక్క నిమిషం అమ్మగారు. బాబు గారు అనుమతిస్తారా?
రంగయ్య అమ్మగారు బాబుని తీసుకెళ్లి కాన్వెంట్ వదిలిరాయ్. అమ్మగారు చిన్న బాబు గారిని తీసుకుని కారులో నేను కాన్వెంట్ కి వదిలి రావాలా? రంగయ్య నేను చెప్తున్నాను కదూ, బాబుని తీసుకెళ్ళు. బాబు గారు వెళ్ళమంటారు? వర్షం పడుతున్నట్టుంది, ఇంకా రంగయ్య రాలేదే. అమ్మగారు రంగయ్య బాబుని వదిలేవా? వదిలేశాను అమ్మగారు. సరే రంగయ్య, నేను ఇంటికి వెళ్ళి వస్తాను అమ్మగారు. నేను బయట ముచ్చేల కొనడానికి పోతున్నాను, నాతో వస్తే పోయేదోళ్ళు నేను వదిలేస్తాను. మీ కారులో ఈ పని ఎక్కించుకుని వెళ్తారా? నేల మీద నేనున్నాను, ఆకాశం అంత ఎత్తులో మీరుండారు అమ్మగారు. నేల మీద ఉన్న నీళ్ళు ఆవిరైతేనే ఆకాశంలో నుండి వర్షం కురిసేది. అబ్బో అబ్బో అమ్మగారు. అదే రంగయ్య. రంగయ్య వర్షం పడుతుంది, లోపల గొడుగుంది తీసుకురా. అలాగే అమ్మగారు. రంగయ్య లోపల కరెంట్ లేదు, చీకట్లో నీకు కనపడదు. పద, నేను కూడా వస్తాను. ఒక్క నిమిషం అమ్మగారు. బాబు గారు చచ్చిపోయాడు. మన బాబు పెద్ద చదువులు చదువుకొని విదేశాలన్నీ తిరిగి వస్తున్నాడండి. అమ్మా బాబు నన్ను ఆశీర్వది. బాబు నువ్వు తీసుకోవాల్సిన ఆశీర్వాదం కాదు నాయన, అర్థమైందమ్మా. రంగయ్య ఆశీర్వాదం. రంగయ్య ఆశీర్వాదం. నన్ను ఆశీర్వదించు రంగయ్య. ఒక్క నిమిషం బాబు. బాబు గారు వాడికి పెద్ద తేడా లేదు, చచ్చినప్పటికి బతికినప్పటికి. నేను విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వచ్చాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి? నాయన నువ్వు వెళ్ళి మన ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసుకో. సరేనమ్మా. రంగయ్య లోపలికి రా, లోపలికి రా. ఈనాటి ఈ హాయి కలకాదోయి నిజమోయి. ఈనాటి ఈ హాయి కలకాదోయి నిజమోయి. రాజాబాబు ఇల్లు చాలా సంవత్సరాలైంది, ఇంతవరకు ఎలా ఉన్నాడో ఒక్క ఉత్తరం కూడా లేదు. ఇలా కాదు, నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే. ఏమిటి దేవి, నీకోసం ఉత్తరం ముక్క రాస్తే చదవవు? ఆ పని ఏదో మీరే చేయొచ్చుగా. సరే. ప్రియాతి ప్రియమైన దేవికి నీ ప్రియుడు రాజాబాబు రాయినది ఏమనగా, నేను ఇచ్చట కుశలంగా ఉన్నాను, మరి అక్కడ నీవు? ఎలా ఉంటాను, నీవు అక్కడ ఉన్నాను, ఇక్కడ చిక్కిపోయాను. ఈ ఉత్తరం రాసి 6 నెలలు అవుతుంది. నాకు తెలిసి ఇది బట్వాడ అయ్యేసరికి నేను ఇంటికి వస్తానేమో. వచ్చిన వెంటనే నేను పెళ్లి చేసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకుంటారా? ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది. ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. దేవి చెప్పు. నా విదేశీ విద్య అయిపోయింది, ఇంకా లేట్ చేయకుండా పెళ్లి చేసుకోవాల్సింది. అబ్బా వద్దు. ఏ మీ అంతస్తు ఎక్కడ, నా అంతస్తు ఎక్కడ, మీరెక్కడ నేనెక్కడ? దయచేసి మనకు పెళ్లి కాలేదు కదా, మీరు అక్కడే ఉండండి. ఏమే నంగనాచి, నాచో పట్టు చీరలు కొట్టించుకున్నప్పుడు, బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు ఈ స్థాయిలు గుర్తుకు రాలేదే? నన్ను నాశాంతో సంకనాకి ఇచ్చినప్పుడు నీకు ఈ స్థాయి గుర్తుకు రాలేదే? పక్క వాళ్ళు ఎవరో చూస్తే బాగోదు. చెయ్యేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది తెలియదా నీకు? రంగం వచ్చింది. ఏం చేస్తున్నావు నాయన? అంటే పూల మొక్కల మీద పరిశోధనలు చేసొచ్చాను కదమ్మా. పువ్వు ఎలా పరిమళిస్తుంది, అది ఎలా వికసిస్తుంది, ఆ గంధం బయటికి ఎలా వస్తుందని చిన్న క్లాసు చెప్తున్నానమ్మా. విదేశాలకు వెళ్ళి ఇదే చదువుకున్నావు నాయన నువ్వు? ఏమే మగలాడి ఐశ్వర్యవంతుని చూసి కొల వేస్తావా? నీ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి? ముందు బయటికి వెళ్ళు. దేవుని ప్రేమించడం తప్ప అమ్మా? తప్పనట్లే నాయన, మన స్థాయిని చూసి ప్రేమించమంటున్నాను. అంటే పని వాళ్ళని ప్రేమించకూడదా అమ్మా? చిన్నబాబు, ఈ తల్లి మాట ఏ మాత్రం నీ గౌరవం ఉన్నా నాతో రా.
మనసు గతింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖములేరంతే మనసు గతింతే. నేను ఇలా చూస్తుంటే ఏదో చెయ్యాలనిపిస్తుంది. చిన్నబాబు దేవి చిన్నబాబు దేవి చిన్నబాబు దేవి వచ్చింది కీచు గొంతుకుది మళ్ళీ. రంగయ్య ముందు దాన్ని బయటికి తరివి. రంగయ్య దేవి మీద చెయ్యి పడిందా నాలో చెడ్డవాడిని చూస్తావే. బాబు రంగయ్య అబ్బా నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా దాన్ని బయటికి తరివి. రంగయ్య బాబు నాలో రాక్షసుని చూడొచ్చు. బాబు రంగయ్య అమ్మా చిన్నబాబు ఎంత పని చేశావురా? నీకు ఎంత ధైర్యం ఉంటే నా దేవి మీద చెయ్యేస్తావే. రంగయ్య మీద చేతుతావా? ఒక పనివాడి కోసం నన్ను చెంప మీద కొట్టావే. ఎవరు పనివాడు ఎవరు? అసలు రంగయ్య గురించి నీకేమి తెలుసురా చిన్నబాబు? అమ్మగారు వద్దు అమ్మగారు చెప్పొద్దు. ఆపు రంగయ్య, ఇంతకాలం నా మనసులో ఎంతో దాచుకున్నాను రంగయ్య, ఇక నేను దాచుకోలేను. కొంపదీసి రంగయ్య తండ్రి గారు కదా. నువ్వు ఈ రోజు పెద్ద పెద్ద చదువుకొని ఇంత ఆస్తికి వారసుడు అయ్యావంటే ఎవరు అనుకున్నావురా? రంగయ్య కాదు, ఒంట్లో బాగలేక నేను మంచాన్ని పడితే నువ్వు పాలి కోసం అని ఏడుస్తున్నప్పుడు నీ పాలు పట్టిన గొప్ప మనసురా రంగయ్య. మీ నాన్న చచ్చిపోయి మన బంధువులందరూ మనం వదిలేస్తే మన సంతోషం కోసం కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా మన కోసమే పడిగాపులు కాస్తున్నా గొప్ప త్యాగమూర్తిరా రంగయ్య. దేవుడా, నీ టాలెంట్ నా అమ్మగారు గుర్తించినట్టు నేను గుర్తించలేకపోయాను. ఒక్క మాట క్షమించాలని చెప్పు, లేకపోతే ఇక్కడే చచ్చిపోతాను. బాబు చెప్పు ఒక్క నిమిషం బాబు. బాబు గారు ఒక చిన్న మాట అమ్మగారు. చెప్పు రంగయ్య. పిల్లలిద్దరూ మనసులు కలిశాయి, వాళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేసేయండి అమ్మగారు. ఏ రోజైనా నీ మాట కాదన్నానా? నీ మాట కాదన్నానా? నీకెలా తోస్తే అలాగే చేసే. మంచిదమ్మా, దండలు తీసుకురండి. బాబు అమ్మా, మీ ఇద్దరం విహారయాత్ర కోసం లండన్ వెళ్తాం, మీరు ఇక్కడే ఉండండి. బాబు లంకంత కొంపలని నేను ఒక్కదాన్ని ఏం చేస్తాను రా? అదేదో మీరు ఇక్కడే ఉండండి. రంగయ్య రంగయ్య పర్మిషన్ పర్మిషన్. ఒక్క నిమిషం. అయ్యగారు వెళ్ళి రావచ్చా? రంగయ్య అమ్మ జాగ్రత్త, అమ్మ జాగ్రత్త. అలాగే బాబు. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. నీకప్పుడే నిండు నూనెలు నిండిపోయాయా అన్న? మమ్మల్ని వదిలేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందన్నా? అన్న చావలేదు, అన్న ఊపిరి ఇంకా ఉంది, లండన్ లో పెరుగుతుంది. ఉంటదన్నా? పగ పగ మండే సూర్యుల్లా ఉంటాడ్రా. చెత్తన్న ఎప్పుడు వస్తాడన్నా? చెత్తన్న కదరా చెత్తన్న. అదే మన చెత్తన్న ఎప్పుడు వస్తాడు? చెత్తన్న వచ్చే టైం అయిందిరా, పదండ్రా. నమస్తే మేడం. నమస్తే నమస్తే. మా నాయనని నడి రోడ్డు మీద కుక్కని కొట్టినాడు, చంపి పడేస్తే మీరు ఎంజాయ్ చేశారు గాని ఒక్కసారి కూడా కాపాడే ప్రయత్నం చేయలేదు. నిన్ను కొట్టినా కాపాడు. ఆ బుల్లెట్ భాస్కర్ గాని మీ ముందే ముక్కలు ముక్కలుగా నరికి మీకు రక్తాపర పెడుతుంది.
శానిటైజర్. కుట్రా ఇక్కడ. ఇంకా నేను శానిటైజర్ ముట్టుకోను. ఇది ఎందుకు కొడతారా ఇక్కడ? ఇలాంటి బ్యాక్టీరియాలు ఉండొద్దన్న. అన్నా బాబాయ్ నాన్న ఎట్లా చచ్చిపోయాడు? వద్దు చిన్న, తట్టుకోలేవు. బాబాయ్ నాన్న ఎట్లా చచ్చిపోయాడు బాబాయ్? చిన్న, గల్లీలో ఊర పందులు తిరుగుతున్నాయని ఆ బుల్లెట్ భాస్కర్ గాడు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు చిన్న. మన అన్న కూడా ఊర పంది అనుకోని పందిల్లాగా కాల్చాడు చిన్న. నాన్న అక్కడికి ఎందుకు వెళ్ళారా? నాన్న పందుల దగ్గరికి వెళ్ళలేదన్న, పందులే నాన్న దగ్గరికి వచ్చాడు. ఆ బుల్లెట్ భాస్కర్ గారిని ముక్కలుగా నరిపేస్తా. వద్దు చిన్న, మీ నాన్న కూడా ఇలాగే ఆవేశపడి ఏమీ పీకలేదు చిన్న. అంటే చంపుతా చంపుదా చిన్న, ఒక్కసారి తొడగొట్టు చిన్న. ఫ్లైట్ లో పప్పు తిన్నావా చిన్న? అవును బాబాయ్. ఎఫెక్ట్ ఇక్కడ దాకా కొడుతుంది చిన్న. నువ్వు వచ్చావు, దావత్ ఇయ్యాలి కదా చిన్న. చెమ్మేలిని పిలిపించమంటావా? ఏ చెమ్మేలి, బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. నేను ఎంజాయ్ చేయడానికి రాలేదురా. దావత్ వద్దు నాకు. బుల్లెట్ భాస్కర్ గడ కావాలి. వాడిని చంపేయాలి. చేసేద్దాం చిన్న, చేసేద్దాం. ఎలా? నా దగ్గర ఒక మంచి ఐడియా వద్దు ఉందన్న. చిన్న, ఆడి ఐడియాలనే మీ నాయన సంకనాగిపోయాడు చిన్న. ఇప్పుడు మనం లాక్ డౌన్ లో బయటకు వెళ్ళామనుకో, పోలీసులు పట్టుకో. అదే డాక్టర్ గెటప్ లో అంబులెన్స్ లో వెళ్ళామనుకో, ఎక్కడో ఒక చోట చెక్ పోస్ట్ వద్ద ఆ బుల్లెట్ భాస్కర్ గారు ఉంటాడన్నా. అక్కడి నుంచి వాడిని అంబులెన్స్ లో కిడ్నాప్ చేసి అక్కడికక్కడ ముక్కలు నరికి చంపామనుకో, అటు అన్న పగ తీరుతది, అన్న ఆత్మ శాంతిస్తది. నేను కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చన్నా. తీసుకెళ్ళరా. భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. సత్తే సన్నత్ నగర్ సన్నాఫ్ సత్తి కదన్నా. ఎవర్రా మీరంతా? డాక్టర్స్. మిమ్మల్ని చూస్తుంటే డాక్టర్లను నమ్మబుద్ధి కావట్లేదు. 7 ఏళ్ల నుండి నువ్వు ఆర్టిస్ట్ అంటే మీరు నమ్మట్లేదా? నువ్వే ఇష్టు? డెంటిస్ట్. వీడు కార్డిస్ట్ కాదురా, కార్డియాలజిస్ట్. వాడు నేను మత్తిస్ట్. మత్తిస్ట్ అంటే మత్తు డాక్టర్. మరి ఆడు నత్తిస్ట్. నత్తిస్ట్. నత్తిస్ట్ అంటే అంటే మాటలు రాడు వారికి మాటలు నేర్పిస్తాడు. మరి వీడు ఆలిస్ట్ అంటే టోటల్ గా అందరికి ఆన్లైన్ లో క్లాస్ చెప్పాను. అంటే నీ వల్ల అందరు డాక్టర్లు అయ్యారు. Yes. మీరు డాక్టర్లను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆంబులెన్స్ వదలండి. రే మనిషికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆర్గాన్స్ పాడవుతాయి. అసలు ఆర్గాన్స్ అంటే ఏంటి? 6 గన్లు వరుసకు పేలిస్తే ఏమంటారు? ఆర్గాన్స్ అంటారు. దట్స్ ఇట్. మనిషికి బొక్కలేని ఉంటాయి 9. అదేంట్రా పుస్తకాల్లో 206 రాశారు? 9 ఉంటాయి. నిరూపించాలా? నిరూపించు. 1 2 3 4 5 6 7 8 9 చూసే దమ్ముందా నీకు? సరే కానీ బైపాస్ సర్జరీ ఎలా చేస్తారు? పేషెంట్ తీసుకెళ్లి బైపాస్ రోడ్డు మీద కూర్చొని పెట్టి ట్రాఫిక్ మొత్తం ఆపేసి వానికి ఆపరేషన్ చేస్తారు. దాన్ని బైపాస్ సర్జరీ. నువ్వే స్పెషలిస్టా? కిడ్నీ స్పెషలిస్ట్ అన్నావు కదా. డెంటిస్ట్. ఇలా రా నువ్వు. కిడ్నీలు ఫెయిల్ అయితే ఏం చేస్తారా? సప్లిమెంటరీ రాసి మళ్ళీ పాస్ చేస్తాడు. గుండెకి ఎన్ని గదులు ఉంటారా? 4 గదులు ఉంటాయి. ఏంటుంటారా? బెడ్రూమ్, హాల్, కిచెన్, మాస్టర్ బెడ్రూమ్. ఒకవేళ ఇవన్నీ సరిపోలేవు అనుకో, బాగా డబ్బులు ఉంటే పిల్లర్లు వేసి పైన 200 గజాలు విశాలమైన ఇల్లు కట్టుకోవచ్చు. గుండె. ఎందుకు నాకు డౌట్ వస్తుంది, నిజంగా డాక్టర్లు అంటావు? అరే సమాధానం వీళ్ళకి చెప్పాలరా? ఎందుకు చెప్పాలి వీళ్ళకు? నువ్వు డాక్టర్ అని ప్రూవ్ చేయాలి, నాకు తెలియాలి. షుగర్ టెస్ట్ ఎలా చేస్తావు నువ్వు? యూరిన్ తీసుకుంటే షుగర్ టెస్ట్ అయిపోతుంది. ఈడు ఒక్కడే కరెక్ట్ డాక్టర్. ఎలా చేస్తావు ఆ యూరిన్ టెస్ట్? ఇప్పుడు పేషెంట్ తీసుకొని పోపిచ్చేసిన తర్వాత దాని చుట్టూ చీమలు చేరినాయి అనుకో, వాడికి షుగర్ ఉన్నట్టు. ఈగలు చేరినాయి అనుకో, బెల్లం ఉన్నట్టు.
థర్మామీటర్ దేనికి వాడతారా? నిజం చెప్పడానికి వాడతాడు. నిజం చెప్పడానికి వాడతాడా? పేషెంట్ నిజం చెప్తున్నాడా లేదా అని పేషెంట్ నోట్లో పెట్టి మరి వాడతాడు. మరి సంకలు ఎందుకు పెట్టుకుంటారు? ఆడు తానం చేసిండా లేదా అని చెక్ చేయడానికి వాడతాడు. థర్మామీటర్ సంకలో స్నానం చేస్తే లేదా పెడతారా? కావాలంటే నీ సంకలో పెట్టుకొని చూడు, స్మెల్ వస్తే నువ్వు స్నానం చేయలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. COVID-19 తెలుసురా? తెలియదు నీకు అది? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు? తెలుసు. వాళ్ళ కొడుకు తెలుసా? తెలుసు. సచిన్ టెండూల్కర్ తెలుసు, వాళ్ళ కొడుకు తెలుసు, కానీ ద్రావిడ్ కొడుకు కోవిడ్ తెలియదు నీకు. ద్రావిడ్ కొడుకు కోవిడ్? ఆ? మరి 19 ఎందుకు వచ్చిందిరా? వాడు అండర్ 19 ఆడుతాడు. వాడు అండర్ 19 ఆడుతాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? లండన్. వచ్చి ఎన్ని రోజులు అవుతుందిరా? 1 డే అయినోడివి క్వారంటైన్ సెంటర్ లో ఉండాలి కదా. అరే ఏయ్! క్వారంటైన్ అంటే తెలుసా? తెలుసు. ఏంట్రా? కారు, ఆంటీ, వై ఈ మూడు కలిపితేనే క్వారంటైన్. ఏయ్! ఏయ్! నా గుండె ఇప్పినంత కాదు నిన్ను రేపేయడం. ఊరుకుంటున్నా ఏంటి? మా అన్నం చంపినప్పుడు నిన్ను వేసేయాలి. పెట్టారు సార్ వీళ్ళని. ఎవరు వీళ్ళు? మోస్ట్ వాంటెడ్ సనత్ నగర్ సత్తి క్రిమినల్ గ్యాంగ్ సార్ వీళ్ళందరూ. వీడు? వాడి కొడుకు వీడు. అందరు తీసుకొచ్చి సెల్లో పడి అసలు క్వారంటైన్ ఏంట్రా? చూపిస్తాడు ఇల్లు. చూపిస్తారా? క్వారంటైన్ లో పెట్టిందే తినాలి. ఏం పెడతారు? ఉదయాన్నే 2 ఇడ్లీ పెడతారు, మధ్యాహ్నం గుడ్డు పెడతారు, ఇంత ఫుడ్ పెడతారు, రాత్రికి 2 పుల్క పెడతారు. ఆడు చంపడానికి కత్తేదిరా? నీకు దండలు కొందామని కత్తులు అమ్మేస్తాం అన్నా. అన్నా చెప్పురా. నాకు డౌట్ అన్నా. అడుగు. మీ నాయన ఉన్నప్పుడు తలకాయ కూర తినలేదు, నువ్వు ఉన్నప్పుడైనా కనీసం తలకాయ కూర తింటామా అన్నా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు?